హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్. ఇప్పుడు మన దగ్గర హుండై వెన్ ఉందండి. ఎస్ఎక్సీ సన్ రూఫ్. ఇది మన వచ్చేసి 2019 ఇన్వాయిస్ ఓనర్ అంటే సింగల్ ఓనర్ ఉంది. రీడింగ్ కూడా ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఉంది. ఒక ఇన్సూరెన్స్ మాత్రం లేదు. నేను ఏదైనా డైరెక్ట్గా చూపిస్తా చెప్తా. లేట్ చేయకుండా విడలోకి వెళ్ళిపోతున్నారండి. టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి దయచేసి. ఎవరు తప్పు అనుకోకండి. నేను ఫొటోస్ ఎవరికి పంపదలుచుకోలేదు. ఓకేనా? మీరు ఒకసారి వీడియో చివరిగా చూసిన తర్వాత నాకు కాల్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనండి, మనం చెప్పిన వెహికల్ వచ్చేసి ఇదే. మన ఛానల్ పేరు అండి ఇది, మన నెంబర్ ఇది. ఓకేనా? కొరుట్ల తెలంగాణ స్టేట్, ఇది జగిత్యాల డిస్టిక్, ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా అన్నట్టు. సార్ ఒకసారి అయితే బయట చూసుకుందాం. ఎక్కడ కానీ డెంటు పెయింట్ స్క్రాచెస్ అయితే ఏం లేవు. అంటే నార్మల్గా టచ్ అప్ అయితే చేపిస్తారు ఇది. ఓకేనా? ఒకసారి అయితే బయట నుంచి చూసుకోండి. ఇది డీజిల్ వర్షన్ సార్ ఇది. ఓకేనా? చూసుకున్నాడు. లేట్ చేయకుండా మీకు కూడా ఇంటెల్ చూపిస్తా. నేను కూడా తక్కువ టైం పెట్టేస్తా, చూడండి మీరు కూడా. కింద మ్యాటింగ్ చెక్ చేసుకున్నాక ఓకే ఉంది. సీట్స్ కూడా ఓకే ఉన్నాయి. ఏదైనా డైరెక్ట్గా చెప్తాను నేను. చూసుకోవచ్చు. ఇక్కడ సన్ రూఫ్, ఇది 2 ఎయిర్ బ్యాగ్ సార్. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, అది కూడా చూపిస్తాను నేను. ఎక్కువ లెంత్ పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. నేను కూడా ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపిస్తాను నేను. చూసుకోవచ్చు. కింద మ్యాటింగ్ కూడా ఓకే ఉంది, సీట్స్ కూడా ఓకే ఉన్నాయి. సీట్స్ ఎక్కడ కూడా డ్యామేజ్ లేవు సార్. ఇది ఈ పవర్ విండోస్ ఓకే ఉన్నాయి సార్. చూసుకోవచ్చు. ఎక్కడ కానీ డోర్స్ కానీ ప్లస్ గ్లాసెస్ కానీ ఎక్కడ డ్యామేజ్ ఏం లేవు. చూసుకోవచ్చు. ఇది కీ సిస్టమ్ సార్. ఇది పవర్ విండోస్ కాదు దీనికి. అంటే గ్లాసెస్ చూసుకున్నా కానీ ఇక్కడ పుష్ బటన్ స్టార్ట్ మాత్రం కాదు ఇది. చూసుకోవచ్చు. ఓకేనా సార్? దీని రీడింగ్ వచ్చేసి 1,25,000 సార్. షోరూమ్ ట్రాక్ ఉంది. డైరెక్ట్ చూపిస్తున్నా చెప్తున్నా. ఓకేనా? ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. మాన్యువల్ సార్. ఇది డీజిల్ వర్షన్, ఇది 6+1 ఇది. ఓకేనా? బ్యాక్ సైడ్ స్క్రీన్ ఎట్లుందో అది చూపిస్తాను నేను. ఒకసారి అయితే బీడీని చెక్ చేసుకోండి. బీడీని చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు. మాడిఫై చేసింది అయితే కాదు ఇది సార్. దీని ప్రైస్ వచ్చేసి 8,80,000 ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఇది ఓన్లీ తెలంగాణకు మాత్రం పనిచేస్తుంది. ఓకేనా? రెండు ఓకే ఉన్నాయి. ఒకసారి వెనకాట్లే మీకు డిక్ కూడా చూపిస్తాను నేను. చూసుకోవచ్చు. ఇక్కడ చెక్ చేసుకున్నా కానీ ఏదో డ్యామేజ్ ఏం లేదు. సోది సోళ్ళు కాదు ఇది. లోపల డిక్కి చెక్ చేసుకున్నా కానీ ఓకే సార్. ఇందులో పానా జాకెట్ మాత్రం అన్నీ ఉన్నాయి. టైర్స్ వచ్చేసి మీకు ఒక 90% ఉంటాయి సార్. ఇది సిల్లే, కాకపోతే నేను 90% చెప్తాను నేను. ఓకేనా? అట్లాగే మీకు రెండు సైడ్ బీడింగ్ చూపిస్తాను కదా, ఇది కూడా చూపిస్తా చూడండి. ఇది కూడా ఫైనల్. ఓకేనా సార్? బ్యాట్ ఓపెన్ చేసి లైట్ సైడ్ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇక్కడ బీజే ఉంది సార్. చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ బీజే ఉంది. ఇది చెక్ చేసుకున్నాక సేమ్ బీజే ఉంది. మీకు గ్లాసెస్ ఏమైనా చేంజ్ అయినా లేదా మీకు డైరెక్ట్ ఏర్పడిపోతుంది. ఇందులో ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ బీజే ఉంది. మీకు ప్రతిదీ చెప్తాను సార్. మీరు టైం తీసుకొని చూడండి కొంచెం. ఒకవేళ నచ్చితేనే రండి, నన్ను నమ్మకండి. నేను చూసి చెప్పేది వెహికల్ ఒరిజినల్ కా అదొకటి మాత్రం చూసుకోండి. ఇది కూడా సేమ్ బీజే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ముంగట బాగా చెక్ చేసుకో సార్. బ్యాట్కి మాత్రం ఏ ప్రాబ్లం ఏం లేదు. చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆపరం చెక్ చేసుకున్నామని ఓకే ఉంది సార్. ఇందాక మీకు పిల్లర్స్ చూపించాను కదా, ఇక్కడ ఎక్కడ లీకేజ్ ఏమీ లేదు. ఇది సింగల్ ఓనర్ ఇది. ఓకేనా? మీరు ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ వచ్చి చూసుకున్నాక తీసుకోండి. ఇది కూడా సేమ్ అంతే ఉంది, ఎక్కడ ప్రాబ్లం లేదు సార్. ఇది బ్యాటరీ వచ్చేసి మీకు 22 ఉంది సార్. ఇది చూసుకోవచ్చు. ఇది మీకు కనిపిస్తుందో లేదో. లైట్స్ చూసుకుంటే మాత్రం హెడ్ లైట్ ఓకే ఉంది. ఇండికేటర్స్ కూడా ఓకే వర్క్ చేస్తున్నాయి. కింద ఫోక్ ల్యాంప్ మాత్రం ఒకటి రావట్లేదు. ఇది కూడా సేమ్ అంతే ఉంది. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్స్ ఓకే ఉన్నాయి. కింద ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు. మిర్రర్స్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉన్నాయి. చూసుకోవచ్చు. ఎక్కడ కానీ బయట మాత్రం స్క్రాచెస్ ఏం లేవు. వెహికల్ మాత్రం నీట్గా ఉంది. బార్ దగ్గర ఇక్కడ మాత్రం చిన్నగా రస్ట్ ఉంది, అంటే ఏం లేదు. ఇది చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. ఫోక్ ల్యాంప్స్ చూసుకుంటే మాత్రం చిన్నవి, కింది రెండు మాత్రం వస్తున్నాయి సార్. చూసుకోవచ్చు. ఇంతకుముందు రాలేవు, ఇప్పుడు వచ్చినాయి. వెహికల్ మాత్రం ఓకే సార్. నాన్ యాక్సిడెంట్. ఇది ఓన్లీ తెలంగాణకు మాత్రం పనిచేస్తుంది. మీరు కొన్ని గమనించుకోండి. మీకు రీడింగ్ కూడా చూపిస్తా చూడండి. రీడింగ్ వచ్చేసి 1,25,000 సార్. షోరూమ్ ట్రాక్ ఉంది, సింగల్ ఓనర్ ఉంది. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. ఓకేనా? ఒకసారి అట్లా మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా చూడండి. కెమెరా ఎట్లా వర్క్ ఇస్తుందో అది కూడా తెలిసిపోతుంది. బ్యాక్ సైడ్ కెమెరా చెక్ చేసుకున్నా ఓకే సార్. చూసుకోవచ్చు. వెహికల్ మాత్రం పర్ఫెక్ట్, నాన్ యాక్సిడెంట్. వెహికల్ మాత్రం సూపర్ ఉంది. చూసుకోవచ్చు. ముంగ డ్రెస్ చెక్ చేసుకుంటే మాత్రం అలై వీల్స్ ఉన్నాయి. ప్లస్ టైర్స్ వచ్చేసి మీకు ఒక 50-60% వరకు ఉంటాయి.
ఇది కూడా సేమ్ అంత ఉంది, 50-60% వరకు ఉంటాయి, అలవీల్స్ ఉంటాయి. ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్. ఇది ఎక్కువ పెడితే మీకు చూస్తలేరు కాబట్టి నేను కూడా తక్కువ టైంలో పెట్టాలని చెప్పి ట్రై చేస్తున్నా. ఇది కూడా ఓకే ఉందండి. 4 టైర్లు స్టెఫిన్తో కలుపుకున్నా బాగున్నాయి. ఓకేనా. ఓకే అండి, ఇందాక మనం చూపించిన వెహికల్ ఆల్రెడీ చెప్పాను కదా, హుండై వెన్యూ ఎస్ఎక్స్ సన్ రూఫ్. ఇది వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ ఉంది, నాన్ యాక్సిడెంట్. మీరు ఒకసారి వచ్చి చూసుకున్నాకనే అంటే మీకు నచ్చితే తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఎవరిని కూడా తొందర పెట్టేదేం లేదు. నెక్స్ట్ వచ్చేసి బంపర్ నుంచి డిక్కి వరకు ఏది కానీ ప్రాబ్లం లేదు సార్. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే దీని ప్రైస్ వచ్చేసి 8,80,000 ఇస్తున్నాను. ఫైనల్ ప్రైస్ ఏం కాదు. సింగల్ ఓనర్ ఉంది, రీడింగ్ కూడా టోటల్ ఒరిజినల్ ఉంది. 1,25,000 షోరూమ్ ట్రాక్ ఉంది, సింగల్ ఓనర్. ఓకేనా. బంపర్ నుంచి డిక్కి వరకు మాత్రం ఏది కానీ రిప్లేస్ కాలేదు. ఏదైనా మీకు డైరెక్ట్ వేలు చూపిస్తాను. నేను చాలా తక్కువ టైం పెట్టడానికి కారణం ఏంటంటే అందరు స్కిప్ చేసి చూస్తున్నారు కాబట్టి నేను ఆ రకంగా చేయాల్సి వస్తుంది. ఓకేనా. మీకు ఏదైనా కరెక్ట్ అనిపిస్తేనే రండి, లేకపోతే లేదు. నేను చెప్పాల్సుకుని మాత్రం జెన్యున్గా ఒరిజినల్గా చెప్పేస్తాను నేను. అందులో వాళ్ళు నాకు దగ్గర కాదు, మీరు మాకు దూరం ఏం కాదు. మీరు అది కూడా గమనించుకోండి. ఓకేనా సార్. నేను మళ్ళీ చెప్తున్న రేట్ వచ్చేసి 8,80,000 ఇస్తున్నాను. జై జవాన్ జై కిసాన్ జై హింద్.